అందరికీ నమస్కారం. కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అర్చన 22వ భాగం. ముందవన్నీ లోపల పెట్టేసి వచ్చి తీరుబడిగా నాకు అర్థమయ్యేలా చెప్తావా? విసుగ్గా అడిగాడు. మాధవి ప్లేట్లు గ్లాసులు సింకులో వేసి వచ్చింది. నాప్కిన్తో చేతులు తుడుచుకుని కౌశిక్ మూతి నిండా నిండిపోయిన చాక్లెట్ తుడిచింది. వాణ్ణి ఎత్తుకుని సోఫాలో కూర్చుంటూ శైలజ ఫోన్ చేసిన విషయం, తనకు వచ్చిన ఆలోచన వివరంగా చెప్పింది. బాగుంది, నీ ఐడియా చాలా బాగుంది. కానీ వర్కౌట్ అవుతుందంటావా? వేణు అర్చన మర్చిపోయి పెళ్లికి ఒప్పుకుంటాడంటావా? అర్చనని మర్చిపోడు, కానీ పెళ్లికి ఒప్పుకుంటాడు. ఎలా చెప్పగలవు? సైకాలజీ స్టూడెంట్ని కదా. అబ్బో గుడ్ అని నవ్వుతూ మాధవి నెత్తిమీద సున్నితంగా ముట్టాడు. మాధవి కౌశిక్ షర్టు విప్పుతూ అంది. వేణు యోగి కాదు, అలాగని భోగి కాదు, మామూలు మగవాడు. అర్చన అంటే ప్రేమ ఎంత ఉందో ఆమె మీద కోపమూ అంతే ఉంటుంది. అయితే మరో పెళ్లికి ఒప్పుకోవాలంటే రొటీన్గా పెళ్లి చూపులకి తీసుకెళ్లి ముక్కు మొహం తెలియని అమ్మాయిని ఎవరినో చూపించి ఈ అమ్మాయి మెళ్ళలో తాళి కట్టు అంటే కట్టలేడు. అతనే కాదు, అతని స్థానంలో ఏ మగాడున్నా కట్టలేడు. కాబట్టి అతని జీవితంలోకి మరో అమ్మాయి ముందు ప్రవేశించాలి. ఆమె అతన్ని తన స్నేహంతో అభిమానంతో ఆకట్టుకోవాలి. ఈ వయసులో అమ్మాయిలతో స్నేహం ఆకర్షించినంతగా అబ్బాయిల స్నేహం ఆకర్షించదు. అవునవును, నాకు అంతే. కొంటిగా నవ్వాడు. ఇంకేం, క్యారీ ఆన్. కోపంగా లేవబోతుంటే ఆమె చీర చెంగు పట్టుకుని ఆపుతూ అన్నాడు. అంతలోనే కోపం వచ్చిందా? నాకేం కోపం లేదు. వీడికి స్నానం చేయించాలి. చేయిద్దుగాన్లే, కానీ చెప్పు. ఏంటి చెప్పేది? రామాయణమా భారతమా? ఇప్పటికింతే సంగతులు, మిగతావి వెండి తెర మీద చూడండి అన్నట్టు అర్చన జాయిన్ అయిందట. ఓ, సాధించిందన్నమాట. ఇప్పుడు ఆవిడ చాలా బిజీ, డిఫరెంట్ ఫీల్డ్లో ట్రైనింగ్ ఉంటుంది. ఓ అవునా అంటూ కౌశిక్ని ఎత్తుకుని బాత్రూమ్ వైపు వెళ్ళబోతుంటే ఆమె వైపు చేయి చాపి అన్నాడు చక్రవర్తి. ఇలా ఇవ్వు, వాడికి నేను చేయిస్తాను స్నానం. ఓ థ్యాంక్ యూ. కౌశిక్ని చక్రవర్తికిచ్చి తన చిందరవందరగా ఉన్న కౌశిక్ ఆట సామాన్లు సర్దడంలో మునిగిపోయింది. మాధవి ఇంటి నుంచి బయటికి వచ్చిన వేణుకి ఎందుకనో వెంటనే ఇంటికి వెళ్ళాలనిపించలేదు. పావుగంటలో ఇంటికి వెళ్ళిపోవచ్చు. కానీ మనసంతా దిగులు ఆక్రమించింది. భవిష్యత్తు శూన్యంగా అనిపిస్తుంది. హఠాత్తుగా తన్నెవరో విరిసి దూరంగా నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశానికి పడేసినట్టు అనిపించింది. ఎంత ఒంటరితనం! చక్రవర్తి నిజంగా చాలా అదృష్టవంతుడు. మాధవి లాంటి అమ్మాయి భార్య కావడం అంటే ఎంత అదృష్టం ఉండాలి. అంత డబ్బున్న వాళ్ళ అమ్మాయి అయినా ఎప్పుడూ ఆడంబరాలకు పోదు. సింప్లిసిటీ ఈజ్ మదర్ ఆఫ్ బ్యూటీ అన్నట్టు సింపుల్గా ఉంటుంది. చక్కటి పనిమంతురాలు. సాంప్రదాయాలంటే గౌరవం ఉన్న అమ్మాయి. పెద్దవాళ్ళంటే భక్తి, పిల్లలంటే ప్రేమ. వేణు బండి ట్యాంక్ బండి వైపుకి పోనిచ్చాడు. ట్రాఫిక్ బాగా ఎక్కువగా ఉంది. బైక్ చాలా నెమ్మదిగా కదులుతుంది. కార్ల వాళ్ళు కార్లు ఆపుకుని, బండ్ల వాళ్ళు బండ్లు ఆపుకుని, ఆటోల వాళ్ళు కూడా నోరు మూసుకుని హారన్లు కొట్టకుండా కూర్చున్నారు. అబ్బా విసుగ్గా ఉంది. సిగ్నల్ దగ్గర పావుగంట సేపు బండి కదల్లేదు. ముందు వెనక వందల కొద్దీ వివిధ రకాల వాహనాలు ఆగి ఉన్నాయి. సిగ్నల్ 4 వైపులా ఎక్కడ గ్రీన్ లైట్ వెలగడం లేదు. బాబేం చేస్తున్నాడో పాపం. అమ్మవాడితో ఉదయం నుంచి ఎంత అవస్థపడుతుందో. ఆ అమ్మాయి నీలవేణి ఎంత చాకిరీ చేస్తుంది. ఈ ఇంటికి ఆ అమ్మాయికి ఇది ఏనాటి రుణానుబంధమో కానీ ఎంతకాలం ఇలా? అర్చన లాంటి మూర్ఖురాలి కోసం తానిలా జీవితాంతం బ్రహ్మచారిగా ఉండాల్సిందేనా? పెళ్ళెందుకు చేసుకోకూడదు? ఇవాళ మాధవి నోటి నుంచి ఆ మాట ఎందుకొచ్చింది? మాధవి మనసులో ఎప్పటినుంచో ఉందా ఆలోచన? తోటి స్త్రీగా అర్చనకి అన్యాయం జరుగుతుందేమో అని ఆలోచించడం లేదా మాధవి? లేక అర్చన ఇక రాదని దృఢంగా నిశ్చయించుకుందా? నిజమే, ఎందుకొస్తుంది? బాధగా అనిపించింది వేణుకి. ఈ ప్రపంచంలో ప్రతి మనిషికి ఏవో కొన్ని ఆశయాలుంటాయి, ఆశలుంటాయి, కోరికలుంటాయి. అవి తీర్చుకోవాలన్న లక్ష్యం ఉంటుంది. అందులో చిత్రం ఏం లేదు. కానీ ఏం సాధించినా, ఎంత ఎత్తుకు ఎదిగినా చివరికి ప్రతి వాళ్ళకి కావాల్సింది తన అనుకునే మనుషులే కదా. అనుకున్నది సాధించాక అయినా భర్త, పిల్లలు, సంసారం కావాలనిపించదా? అనిపిస్తుందేమో. సడన్గా వెహికల్స్ అన్నీ ఒక్కసారిగా కదలడంతో వేణు ఆలోచనలోంచి తేరుకుని బండి స్టార్ట్ చేశాడు. ఇంతసేపు ట్రాఫిక్ ఆగిపోవడానికి కారణమైన ఆ వీఐపీ ఎవరో గమనించలేదు. సర్లే, ఎవరైతే ఏం. వేణు అసెంబ్లీ దాటి రవీంద్రభారతి దగ్గరకు వచ్చాడు. రవీంద్రభారతి బయట బ్యానర్లు కనిపించాయి. మంచి కూచిపూడి డ్యాన్స్ బాలే బ్యానర్లు కట్టి ఉన్నాయి. బ్యానర్ల మీద కళాకారుని ఫోటోలు అందంగా ఆకర్షణీయంగా. ఇంకా ప్రోగ్రాం స్టార్ట్ అవ్వలేదు. చల్లగా ఉంది లోపల. ప్రేక్షకులు పల్చగా ఉన్నారు. బయట చూస్తే అన్ని కార్లు, స్కూటర్లు. మరి జనమేంటి ఇంత తక్కువ అనిపించింది? కాకపోతే పైన కూడా 2 ఆడిటోరియంస్ ఉన్నాయన్న విషయం గుర్తొచ్చింది. పైన ఫస్ట్ ఫ్లోర్లో ఏదో సాహిత్య కార్యక్రమం జరుగుతున్నట్టుంది. ఆ పైన ఏముందో? ఉచితంగా నాట్య ప్రదర్శనలు, ఉచితంగా సంగీత కచేరీలు, ఉచితంగా నాటక ప్రదర్శనలు, అన్నీ ఉచితంగానే అయినా జనం సినిమా పాటలకి వచ్చినట్టు ఇలాంటి కార్యక్రమాలకు ఎందుకు హాజరు కారో అనిపించింది. అయితే కొద్దిసేపట్లోనే వేణు అభిప్రాయం తప్పని
రుజువు చేస్తూ హాల్ నిండిపోయింది. వేణు పక్కన ఉన్న ఖాళీ సీట్లోకి 2 అమ్మాయిలు వచ్చారు. అందంగా ఉన్నారు. చక్కటి డిజైన్ చీరలు కట్టుకున్నారు. చీరలకు తగిన సెట్ చెవులకి మెళ్ళో తెల్లగా లేత గులాబీ రంగు లిప్స్టిక్ వేసుకున్నారు. సాంప్రదాయబద్ధమైన చీర కట్టుని ఆధునికంగా కట్టుకుని ఆకర్షణీయంగా ఉన్న వాళ్ళని చూస్తూ అనుకున్నాడు, ఈ కాలంలో అందంగా లేని అమ్మాయిలు అరుదేమో. ఇన్ని రకాల అలంకరణ వస్తువులు, బ్యూటీ పార్లర్లు ఎలాంటి వాళ్ళనైనా అందంగానే తయారు చేస్తున్నాయి. కాకపోతే వీళ్ళిద్దరూ సహజంగానే అందగత్తెలు. ఎక్స్క్యూజ్ మీ, వాళ్ళిద్దరిలో ఒక అమ్మాయి వేణుని చూస్తూ పిలిచింది. ఎస్, ప్రశ్నార్థకంగా చూశాడు. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరు ఆ పక్క సీట్లోకి వెళ్తారా? మా ఫ్రెండ్ వస్తుంది. వేణు తల తిప్పి చూశాడు. తను కూర్చున్న సీటు పక్కన ఖాళీగా ఒకే సీటు ఉంది. అవతల వైపు ఖాళీ లేదు. ఓ, ముగ్గురు వరుసగా కూర్చుంటారు కాబోలు. మౌనంగా లేచి పక్క సీట్లోకి మారాడు. థ్యాంక్ యూ, మధురంగా నవ్వింది. వేణు మాట్లాడకుండా స్టేజ్ మీదకి తల తిప్పాడు. అప్పుడే కార్యక్రమం ప్రారంభం కాబోతుందని అనౌన్స్ చేస్తూ ఓ గంభీరమైన స్వరం వినిపించింది. ముందుగా కళాకారిణి పరిచయం. వేణుకిప్పుడు ఏకాగ్రత పోయింది. ఆ అమ్మాయిలిద్దరూ ఎంత అందంగా ఉన్నారు. పిచ్చి వెదవలా తన అర్చన వెంటపడి జీవితం నాశనం చేసుకున్నాడు. ఆమె కన్నా అందమైన వాళ్ళు ఈ ప్రపంచంలో చాలామంది ఉన్నారు. ఎందుకిలా జరిగింది? ఈ జీవితం ఇంతేనా? చాలా నిస్పృహగా అనిపించింది. కొన్ని క్షణాల్లో మెరుపులు విరజిమ్ముతూ వేదిక మీదకు వచ్చింది కళాకారిణి. వినాయకుడి ప్రార్థనతో నృత్యం. తనకు తెలియకుండానే సర్వం మర్చిపోయి అందులో లీనమయ్యాడు. అర్చన జీవనయానంలో మరో మజిలీకి ఆ రోజే నాంది. రిపోర్ట్ చేయడానికి హైదరాబాద్ బయలుదేరింది. నాకు కొంతకాలం ట్రైనింగ్ ఉంటుంది నల్ని. ఎక్కడికి పంపిస్తారో ఏంటో నాకేం తెలియదు. ఏదో చదువుకుని పరీక్షలు రాసి అలాట్మెంట్ అయితే పొందాను, కానీ నాకేమీ తెలియదు. నేను ఎక్కడ ఉండాలో, ఏం చేయాలో, నా డ్యూటీస్, రెస్పాన్సిబిలిటీస్ అంతా అయోమయం. అందుకే నా సామానంతా నీ దగ్గర ఉంచు. ఎక్కడో అక్కడ కొంచెం సెటిల్ అయ్యాక తీసుకుని వెళ్తాను అంది ఇల్లు ఖాళీ చేస్తూ. అలాగే ఉంచు అర్చన, అన్నీ ప్యాక్ చేసి పైన పెట్టేస్తాను. నీకెప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని వెళ్ళు. భయపడకు, ధైర్యంగా వెళ్ళు. హైదరాబాద్ వెళ్తున్నావు కదా, వాళ్ళని కలుస్తావా? ఆసక్తిగా అడిగింది నల్ని. అర్చన ఖచ్చితంగా అంది. లేదు, ఎవరినీ కలవను. నేరుగా ఏ పని కోసం వెళ్తున్నానో ఆ పని చేసుకుంటాను, వస్తాను. నేను ఏ బంధాలను పెంచుకోవాలనుకోవడం లేదు నల్ని. నేనిప్పుడు ప్రభుత్వాధికారిని. ప్రభుత్వం అధీనంలో ఉండాలి. కాదు, పబ్లిక్ అసిస్టెంట్వి. ప్రభుత్వాధికారివి అయినా ప్రజలకు మాత్రం నువ్వు సేవకురాలివి. ఈ విషయం మర్చిపోకు. నల్ని విస్మయంగా పిలిచింది అర్చన. నీకింత ఖచ్చితమైన అభిప్రాయం ఉందా? నల్ని నవ్వింది. ఆశ్చర్యంగా ఉందా అర్చన? ప్రతి ప్రభుత్వాధికారి, ప్రతి మినిస్టర్, ఆఖరికి ముఖ్యమంత్రి కూడా ప్రజలకు సేవకులే. ప్రజాసేవ చేయడానికి మీ అందరికీ ఒక హోదా, ఒక కుర్చీ, నెలకు జీతం ఇస్తారు. అది మర్చిపోయి వ్యక్తిగత సౌలభ్యాలకు, వ్యక్తిగత సుఖాలకు ప్రాధాన్యత ఇస్తారు. కాబట్టే కొందరు ఏసీబీ వలలో, సిబిఐ వలలో పడి శిక్ష అనుభవిస్తుంటారు. ప్రభుత్వ ఉద్యోగం అంటే ఆషామాషీ కాదు. ప్రతి అడుగు ఆచితూచి వేయాలి. అనుక్షణ అప్రమత్తంగా ఉండాలి. నల్ని భయంగా పిలిచింది. నువ్వలా అంటుంటే నాకేంటో భయంగా ఉంది. ఇంతకాలం ఉద్యోగం అని సంబరపడ్డానే కానీ అందులో ఉండే రిస్క్ నాకు తెలియదు. నల్ని అర్చన మొహంలో భావాలు చూసి మెత్తగా నవ్వి ఆప్యాయంగా అర్చన భుజం తట్టి అంది. భయపడక అర్చన, నిన్ను భయపెట్టాలని నేను ఇవన్నీ చెప్పడం లేదు. నువ్వు మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకుని ప్రజాభిమానం పొందాలని కోరుకుంటూ చెప్తున్నాను. బీ కేర్ఫుల్ అంతే. నీ విధులు నువ్వు బాధ్యతగా నిర్వర్తిస్తూ ఏ ప్రలోభాలకు లొంగకుండా ఉన్నావంటే మొత్తం వ్యవస్థే నీ పాదాక్రాంతం అవుతుంది. నిజాయితీతో దేన్నైనా గెలవచ్చు. అర్చన కొంచెం తేలిగ్గా నవ్వింది. నీ మాటలు జీవితాంతం గుర్తుంచుకుంటాను నల్ని. నాకిలా చెప్పేవాళ్ళు మాత్రం ఎవరున్నారు? నేను ఎలాంటి ప్రలోభాలకు లొంగేదాన్ని కానని నీకు తెలుసు కదా, అది చాలు నవ్వుతూ అంది నల్ని. ప్రలోభాలంటే తెలుసుగా, లంచాలు, వాటి జోలికి మాత్రం పోకే. చిచి, నేనంత చీప్గా కనిపిస్తున్నానా? చీదరగా అంది అర్చన. నల్ని నవ్వి అర్చన చేయి చేతిలోకి తీసుకుని నొక్కింది. సామాను ఆటోలో వేశారిద్దరు కలిసి. అర్చన పూర్ణమ్మ గారి దగ్గరికి వెళ్ళి సెలవు తీసుకుంది. కలెక్టర్ కాబోతున్నావు, మమ్మల్ని మర్చిపోకమ్మా అందావిడ. ఎంత మాట అన్నారండి. ఎప్పటికీ మర్చిపోను, మనస్ఫూర్తిగా అంది అర్చన. అప్పుడప్పుడు వస్తుండు. చూడు, పెద్దదాన్ని చెప్తున్నాను. నీ భర్తతో నీకేం గొడవలున్నాయో నాకు తెలియదు, కానీ భార్యాభర్తలన్నాక గొడవలు రావడం సహజం. అలాగని విడిపోవడం పరిష్కారం కాదు. బంగారు పళ్ళానికైనా గోడచేటు ఉండాలంటారు. నువ్వు కలెక్టర్ అయినా నీ పక్కన భర్త ఉంటే కలిగే గౌరవం వేరు. నా మాట విని మీ ఆయన్ని కలుసుకుని హాయిగా కాపురం చేసుకో. అర్చన మౌనంగా ఉండిపోయింది. ఏం, ఈసారి మీ వారితోటే నిన్ను చూడాలి నేను, ఆవిడ ఆజ్ఞాపిస్తున్నట్టు అంది. అర్చన నవ్వి అలాగే వస్తానండి అంటూ అక్కడి నుంచి వచ్చి ఆటో ఎక్కింది. నల్ని కూడా అర్చన పక్కన కూర్చుంది. ఆటో కదిలింది. సామానంతా నల్ని ఇంటికి చేర్చి సూట్ కేస్, హ్యాండ్ బ్యాగ్ మాత్రం తీసుకుని బయలుదేరింది. నలిని అర్చనని కౌగిలించుకుంది.
అర్చన ఆమె భుజం మీద తలవాల్చి అంది. మరో ప్రస్థానం మొదలవబోతుంది. ఏం జరుగుతుందో, నా డెస్టినేషన్ ఎక్కడో నాకే తెలియడం లేదు. కానీ ఖచ్చితంగా ఒక గౌరవనీయమైన గమ్యం మాత్రం చేరతాను. ఆల్ ది బెస్ట్, నల్లి మనస్ఫూర్తిగా అంది. థ్యాంక్ యూ. నవ్వుతూ నళిని నుండి విడివడి సూట్ కేస్ హ్యాండ్ బ్యాగ్ చేతికి తీసుకుంది. నల్ని గుమ్మం దాకా వచ్చి వీడ్కోలు చెప్పింది. ఆమె వెళ్ళేటప్పటికే హైదరాబాద్ వెళ్లాల్సిన రైల్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఉంది. తన కంపార్ట్మెంట్ చూసుకుని బెత్ వెతుక్కుని సూట్ కేస్ సీట్ కిందకి తోసి సీట్లో కూర్చుని రిలాక్స్ అయింది అర్చన. భూమి గుండ్రంగా ఉండును. జీవితం ఎటు వెళ్ళినా ప్రారంభించిన చోటుకే వస్తుంది. హైదరాబాద్. ఇక్కడ తనకేం జ్ఞాపకాలు గుర్తుంచుకోవాల్సినవి ఏమీ లేవు. ఏ అనుబంధాలు లేవు. వేణుతో సహజీవనంలో మధురానుభూతులకు చోటే లేదు. ఇకపోతే పేగు చీల్చుకుని పుట్టిన బాబు. వాడెక్కడున్నాడో. వాడి తాతగారు నానమ్మల దగ్గర ఉండి ఉంటాడు. వాళ్ళు వేణు దగ్గర ఉండిపోయే అవకాశం లేదు. కాబట్టి అప్పుడప్పుడు వేణునే వెళ్ళి వాడితో గడిపి వస్తున్నాడేమో. తను వేణుకి ఎదురుపడే అవకాశమే లేదు. సెక్రటేరియట్లో పని కాగానే తిరిగి రైలో బస్సో ఎక్కి వెనక్కి వచ్చేస్తుంది. ఇకపోతే బాబు. వాణ్ణి చూడాలన్న ఆరాటం తనకి లేదు. కాకపోతే వాణ్ణి వదిలేసి వచ్చినందుకు మాత్రం అప్పుడప్పుడు బాధ కలుగుతుంది. కానీ తప్పదు. ఇంకెవరున్నారు? మాధవి. మాధవి ఉద్యోగం చేస్తుందో మానేసిందో. అతను ఉండి ఉంటాడా? ఇంకెక్కడికైనా వెళ్ళాడేమో. అతను కాని మళ్ళీ కనిపించడు కదా. మానుతున్న గాయం మీద కారం చల్లినట్టు అతను కనుక కనిపిస్తే తను ఖచ్చితంగా డిస్టర్బ్ అవుతుంది. భగవంతుడా, అతను మాత్రం కనిపించకూడదు. మనసంతా వికలమైపోయింది. హఠాత్తుగా భవిష్యత్తు శూన్యంగా అనిపించింది. ఎక్స్క్యూజ్ మీ. అర్చన ఆలోచనలోంచి తేరుకుని తల తిప్పి చూసింది. 25 యువతి ఎదురుగా నిలబడి ఉంది. చేతిలో సూట్ కేస్, భుజానికి హ్యాండ్ బ్యాగ్. కొంచెం జరిగితే సూట్ కేస్ పెట్టుకుంటాను అంది. అర్చన కాళ్ళు దగ్గరికి లాక్కుంది. ఆ అమ్మాయి వంగి సూట్ కేసు సీట్ కిందకి తోసి అమ్మయ్య అంటూ సీట్లో కూర్చుంది. మీరు హైదరాబాదేనా అడిగింది. అవునన్నట్టు తలూపింది అర్చన. నేను హైదరాబాదేనండి. నాకు గ్రూప్ 1 ఎగ్జామ్స్ ఓ అలాట్మెంట్ వచ్చింది. సెక్రటేరియట్లో రిపోర్ట్ చేయాలి. అర్చన కళ్ళు సంభ్రమంతా విచ్చుకున్నాయి. అరే, నేను కూడా రిపోర్ట్ చేయడానికే వెళ్తున్నాను. ఓ అలాగా, గ్లాడ్ టు మీట్ యూ. నా పేరు గాయత్రి. మీరు? నా పేరు అర్చన. అబ్బా, చాలా హ్యాపీగా ఉంది అర్చన. ఒక్కదాన్ని నాకేం తెలియదు. ఏం చేయాలా అని ఆలోచిస్తూ బయలుదేరాను. నేను అంతే, నవ్వింది అర్చన. కాసేపట్లో ఇద్దరు కబుర్లలో పడిపోయారు. వాళ్ళ కబుర్లలో ఉండగానే రైలు కదిలింది. ప్రీతికి హైదరాబాద్లో హైటెక్ సిటీలో ఉద్యోగం సంపాదించింది మాధవి. ప్రీతిని ఎలాగైనా హైదరాబాద్ పిలిపించాలన్న ఆమె కోరిక నెరవేరింది. వచ్చాక వెతుక్కుంటుందిలే పిన్ని, పంపించే. నాకు బోరుగా ఉంది. ప్రీతి తోడుగా ఉంటుంది అని ఎంత బతిమాలినా శైలజ మాత్రం ముందు ఉద్యోగం దొరకనివే, అలాగే పంపిస్తాను. అట్నుంచి అటే పెళ్లి చేసి పంపించేద్దు గాని అని ఉద్యోగం దొరికిందాకా పంపలేదు. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం త్వరగానే దొరికింది. ఆ రోజే ప్రీతి వచ్చే రోజు. శుక్రవారం ఉదయాన్నే 6ంటికే వచ్చేస్తుంది బస్సు. చక్రవర్తి డిపోకి వెళ్ళి ప్రీతిని పికప్ చేసుకున్నాడు. సన్నగా నాజుగ్గా ఉంది. చుడీ మీద షార్ట్ వేసుకుంది. పొట్టి జుట్టు క్లిప్ పెట్టి వదిలేసింది. చున్నీ మెడకు వేసుకుంది. డ్రెస్ పూర్తిగా ఫిగర్ కనిపించేలా ఫిట్టింగ్. ఒక చేతికి బ్రాస్లెట్, మెడలో సన్నటి గొలుసు, గొంతు వరకే ఉంది. దానికో చిన్న లాకెట్, చెవులకి చిన్న టాప్స్, పాయింటెడ్ షూస్. ఆ అమ్మాయి దగ్గరగా వెళ్ళి అనుమానంగా పిలిచాడు. ప్రీతి చటుక్కున చూసి నవ్వింది. హాయ్ బావగారు, ఎలా ఉన్నారు అంటూ పలకరించి చనువుగా కారులో చక్రవర్తి పక్కనే కూర్చుని మిమ్మల్ని పెళ్లిలో చూశానంతే. నేనప్పుడు 10th ఉన్నాను. మీరు నన్ను అసలు గుర్తుపట్టరేమో అనుకున్నా. పర్వాలేదే. గబగబా మాట్లాడుతూ దారి పొడుగున తన కాలేజీ కబుర్లు, ఉద్యోగం కబుర్లు తెగ చెప్పేసింది. తనకి హైదరాబాద్లో ఉద్యోగం చూపించినందుకు బోల్డెన్ థ్యాంక్స్ కూడా చెప్పింది. ఆ అమ్మాయి చలాకితనం, మాటకారితనం చూశాక మాధవి అంచనా తప్పు కాదని, త్వరలోనే వేణుని బుట్టలో వేసేయగలదని అనిపించింది చక్రవర్తికి. కారు ఇంటి ముందు ఆగింది. తన సూట్ కేస్ కారులోనే వదిలేసి హ్యాండ్ బ్యాగ్ మాత్రం తీసుకుని లోపలికి పరిగెత్తింది. గుమ్మంలోనే ఎదురొచ్చిన మాధవిని కావలించేసుకుని బాగున్నావా అక్క అంటూ పలకరించింది. ఏడి నీ కొడుకు? నాకు మంచి కాఫీ ఇస్తావా? తలనొప్పిగా ఉంది. గబగబా మాట్లాడేస్తూ సమాధానం కోసం చూడకుండా ఇల్లంతా తిరిగేస్తున్న ప్రీతి వైపు మురిపంగా చూస్తూ ఎలా ఉంది అన్నట్టు కళ్ళెగరేస్తూ చక్రవర్తి వైపు చూసింది మాధవి. చక్రవర్తి గుడ్ అన్నట్టుగా బొటనవేలు చూపించి నవ్వాడు. ఒక రౌండ్ ఇల్లంతా చూసి మాధవి వైపు చూస్తూ బావగారు చాలా మంచివారు అంది ప్రీతి. ఏంటో ఆయన మంచితనం, అప్పుడే ఏం చూశావు? నవ్వింది మాధవి. చిన్న మెతుకు ముట్టుకున్నా అన్నం పూర్తిగా ఉడికిందో లేదో చెప్పేయచ్చు కదా. అది సరే గాని నిజంగా నాకు జాబ్ చూసావా? అమ్మకాల చెప్పి పిలిపించావా? ఎందుకే అంత అపనమ్మకం? నిజంగానే దొరికింది నీకు జాబ్. సోమవారం వెళ్ళగానే అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తారు. సరేనా? నమ్మకంగా చెప్పింది మాధవి. థ్యాంక్స్ అక్క. నాకు హైదరాబాద్లో జాబ్ రావాలని చాలా కోరిక ఉండింది.
మా నాన్న పడనివ్వలేదు. నీకు చాలా చాలా థ్యాంక్స్. నా కోరిక తీర్చావు అంది కృతజ్ఞతగా. ఇంకేం, నీ కోరిక నా కోరిక కూడా తీరాయిలే. వెళ్ళు, ఫ్రెష్ అయ్యిరా, మంచి కాఫీ ఇస్తాను అంటూ ఆమె చేతిలో హ్యాండ్ బ్యాగ్ అందుకుని గోడకున్న హ్యాంగర్ హోల్డర్కి తగిలిస్తూ అంది మాధవి. హాయిగా ఇవాళ రెస్ట్ తీసుకో. రేపెటన్నా సరదాగా తిరిగి వద్దాం. సోమవారం జాయిన్ అవుదు గాని.